రమాదేవి. రాత్రి బాంబర్తో తాగింది. హలో అండి, నమస్తే. నేను మీ ఆడపడుచు రాధిక. అందరు బాగున్నారా? అయితే వీళ్ళంతా నా చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట. మేమంతా క్లాస్లో కూర్చొని చదువుకున్న ఫ్రెండ్స్. ఇంత పెద్దగా అయిపోయాము. మా బాబు చూసి నిజంగా మమ్మీ మీ ఫ్రెండ్సా వీళ్ళంతా అని అడుగుతున్నాడు. రమాదేవి వాటర్ బాటిల్ నీళ్ళు అంటున్నాయనే అప్పుడు ఉన్నదా అని చెట్టు కానీ దిమ్మలేదే. ఇక్కడ కనిపిస్తున్న మావి క్లాస్ రూమ్స్ అనమాట, పాతవన్నీ. ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టారు, కానీ ఇంత పెద్ద గ్రౌండ్లో మేము ఎన్సీసీ చేస్తుంటే, ఎన్ఎస్ఎస్ అని ఇంకొన్ని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండే మా సార్ వాళ్ళు. ఇంకా ఈ గ్రౌండ్లో మేము మాకు క్లాసెస్ చెప్తుండే, ఎన్సీసీ క్లాసెస్. ఎన్సీసీ గురించి అయితే నిజంగా చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ చెట్టు కింద మేము స్పీచ్లు ఇస్తుంటే, మాట్లాడుతుంటే, కలిసి ఆడుకుంటుంటే నిజంగా ఎంత బాగుండేనో అవన్నీ చూడంగానే నాకు ఆ జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చినాయి. చదివేటప్పుడు చదువుతుంటే, ఆటల టైంలో ఆటలు ఆడుతుంటే, స్పోర్ట్స్ ఉంటుండే, అది కబడ్డీ కూడా ఆడుతుంటే, మండల్ లెవెల్లో అని బయటికి ఇంకా వెళ్ళి వచ్చినాం అనమాట పార్టిసిపేట్ చేయడానికి. అవన్నీ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని నెలల నుంచి మేము గెట్ టుగెదర్ అవ్వాలి అనుకుంటున్నాము. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసిర్రు, దాంట్లో ప్రయత్నాలు చేసిర్రు కూడా మేమంతా కలవాలని. కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఎప్పుడు కూడా. ఎందుకో మరి అది బిజీ స్కెడ్యూల్స్ వలన, ఎవరివి వాళ్ళ పనిలో ఉండటం వలన, లేకపోతే లైట్ తీసుకోవటం వలన ఏమో, కానీ మొత్తానికైతే సక్సెస్ అవ్వలేదబ్బా. అయితే ఒక 2-3 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తన నెంబర్ గ్రూప్లో లేదు, దాని నెంబర్ దొరికింది. ఇంకా గ్రూప్లో పెట్టిన తర్వాత మా అందరితో మాట్లాడింది. చాలా సంతోషంగా ఉంది మీ అందరితో మాట్లాడడం, నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ అందరినీ కలవాలని ఉంది అని చెప్పేసి అన్నది. అయితే కానీ ప్రయత్నాలు జరిగినాయి కానీ అది అవ్వట్లేదు అని చెప్పేసి అన్నా. లేదు నేను ఒకసారి ట్రై చేస్తానే అన్నది. సరే నేను ట్రై చేయి అని చెప్పేసి అన్నా. అయితే అది ట్రై చేసింది, మెసేజెస్ పెట్టింది, మాట్లాడింది, కానీ అది అవ్వలేదు, అది కూడా పాసిబుల్ అవ్వలేదు. నిజంగా దాని సంతోషం చూస్తే మనమందరం కలిస్తే ఇంకెంత బాగుంటుందో అని అనిపించింది. కానీ అది అప్పుడు ప్రయత్నం చేసినా వేస్ట్ అనిపించింది అనమాట. ఈలోపు సంక్రాంతి వచ్చింది, ఊరికి వచ్చినాము. సంక్రాంతి నెక్స్ట్ డే కనుమ రోజు కదా. ఇక పండుగ అయిపోయిన తెల్లారి కనుమ రోజు ఏం చేసినానంటే, ఈ రోజు అయితే అందరు ఊర్లో అవైలబుల్ ఉంటారని చెప్పి గ్రూప్ లో మెసేజ్ పెట్టిన. ఫ్రెండ్స్ మీరందరూ 1 o'clock మన హై స్కూల్లో కలుస్తున్నాం మనం అంతా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టిన. ఇంకప్పుడు మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు మేమైతే ఎవరెవరైతే కలిసినామో వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు, కాకపోతే వాళ్ళకి వీలు కాలేదు. పండగ కాబట్టి చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా ఇంటికి. ఇంకా సో మేము కూడా అర్థం చేసుకున్నాము. అందరం కూడా కలవాలనుకుంటున్నాం కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. సో కలవాలి ఖచ్చితంగా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎగ్జైట్గా ఉన్నారనమాట. అయితే ఎప్పుడు కలవాలి, ఏ డేట్కి కలవాలి, అందరికీ అవైలబుల్ ఉన్న డేట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏ డేట్ అయితే బాగుంటుందని చెప్పేసి డేట్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. సార్ వాళ్ళని పిలవాలి, ఇంకా వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏమేమి చేయాలి, ఇట్లా కలిసి మేము కొన్ని విషయాలు మాట్లాడగలిగినాం. అయితే మేము లోకల్లో ఉన్న వాళ్ళమంతా ఒకరోజు కలిసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడతామని చెప్పేసి చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసినాము. మళ్ళీ ఒకరోజు కలిసిర్రు, వీళ్ళంతా మాట్లాడిర్రు. ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ పడ్డది అనుకోరాదు రీ. అట్లనే అనుకోకుండా కలిసిరు. మా 10th అయిపోయి 20 years అవుతుంది. నియర్లీ 20 years తర్వాత మేము అందరం కలవబోతున్నాం. నిజంగా సో ఎక్సైటెడ్గా ఉన్నాము. సో ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరి ఎమోషన్స్ని నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. సో అరేంజ్మెంట్స్ అన్నీ అవుతున్నాయి, తలా ఒక పని మీదేసుకొని చేస్తున్నారు. సో విల్ వెయిట్ ఫర్ ద డేట్. ఓకే బాయ్.